ఓం శాంతి. భగవంతుడు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. అందుకే వారిని దుఃఖహర్త, సుఖకర్త అని మహిమ చేస్తారు. భగవంతుడు మాకు చాలా అన్యాయం చేశారు. కష్టాల్లో సహాయం చేయలేదు, నాపై అస్సలు దయలేదు, ఇలా పరమాత్ముని నిందిస్తుంటారు కొందరు. కానీ మనస్సుకు బాధగా అనిపిస్తే, ఓ భగవంతుడా, దయచేసి మమ్మల్ని రక్షించండి అని శరణు వేడుతారు. ఒకవేళ దుఃఖం కలిగించేది ఆ భగవంతుడే అయితే దిక్కుతోచని పరిస్థితులలో వారిని దీన హృదయంతో ఎందుకు పిలుస్తున్నాం? బాధలు, దుఃఖాలు గత జన్మల పాపకర్మల ప్రతిఫలాన్ని మనం అనుభవం చేస్తున్నామనేది అర్థం చేసుకోవాలి. దుఃఖంలో దయగల పరమాత్ముణ్ణి మరింత బలంగా స్మరించుకోవాలి. ఎందుకంటే వారి స్మరణ దుఃఖాన్ని మరిచిపోయేలా చేసే గొప్ప అలౌకిక శక్తినిస్తుంది. భగవంతుణ్ణి నిందించే బదులుగా దుఃఖానికి, బాధలకు దారితీసే చెడు కర్మలను, ఇతరులను దుఃఖ పెట్టాలని చెడు తలంపులను తొలగించుకుందాం మరియు భగవంతుని స్మరణతో వాటిని నివారిద్దాం. భగవంతుణ్ణి నిందిస్తే దుఃఖం నుండి బయటపడే అవకాశం ఉండదు కదా. మరిన్ని దుఃఖాలలో కూరుకుపోయే ప్రమాదం వాటిల్లుతుంది. కావున మనల్ని మనం ఎన్ని నియమాలలో ఉంచుకుంటామో అంతగా ప్రయోజనాన్ని పొందుతాం. ఇంతగా నియమాలను కఠినంగా కాకుండా ఇష్టంతో, ప్రేమతో ఆచరిద్దాం. ఉదయాన్నే మేల్కొనటం, శ్రేష్టమైన ఆలోచనలను చేయటం, పరమాత్ముణ్ణి ధ్యానించటాన్ని ఉత్తమ నియమంగా చేసుకోవాలి. ఇది మనస్సును శక్తివంతంగా చేస్తుంది. ప్రతిరోజు కొంత సమయం భగవంతుని యొక్క సాహిత్యాన్ని చదవటం లేదా వినటం నియమంగా పెట్టుకోవాలి. ఇది మన మేధోశక్తిని మెరుగుపరిచి అద్భుతాన్ని చేస్తుంది. ప్రతి గంటకు ఒక నిమిషం చేసే పనిని ఆపి మనస్సుని భగవంతునితో కనెక్ట్ చేసే నియమం పెట్టుకోవాలి. ఇది మానసిక శక్తులను పొదుపు చేస్తుంది. భగవంతుణ్ణి తలుచుకుంటూ మౌనంగా భోజనం చేసే నియమం మానసిక ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఊసుపోని కబుర్లతో సమయాన్ని వృధా చేయకుండా నోటిని, మనస్సుని అదుపులో ఉంచుకునే నియమం సమయాన్ని, సంకల్ప శక్తిని ఆదా చేస్తుంది. ఒక నియమాన్ని పాటించి సఫలమైతే మిగతా నియమాల సాధన సుసాధ్యం అవుతుంది. ఓం శాంతి.